నమస్తే, నేను సిరి. మనం చూసినట్టయితే చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం అయితే మనం చూసాం. అయితే ఇప్పుడు దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంతగా ట్విస్ట్ ఏంటి, అసలు ఏం జరిగింది, కాల్పుల వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే చిత్తూరులో కాల్పులు మనం చూసాము. రబ్బర్ బుల్లెట్స్ తోని కాల్చిన, గాల్లోకి కాల్చారు. అయితే ఇది ఏదైతే దొంగతనానికి వాళ్ళు ఏదైతే ముఠా ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే వేరే వ్యాపారిని ప్లాన్ చేసిన ముఠా అని చెప్పేసి తెలుస్తుంది. సో ఏం జరిగి ఉంటుంది అసలు? చిత్తూరులో ఎస్ఎల్వి ఫర్నిచర్స్ అని ఒక అద్భుతమైన స్టోర్లో పునాది పురుడు పోసుకున్నటువంటి కేసు ఇది. యాక్చువల్గా చెప్పాలి అంటే కర్ణాటక నుంచి ఒక 6 ఆనందం తట్టుకోలేక వచ్చారమ్మా చిత్తూరుకి. దోపిడీ దొంగలే. వీళ్ళ టార్గెట్ గన్నులు ఇట్ట ఎక్కువ పెట్టి డబ్బు తీ అని చెప్పేసి దొంగతనం చేయాలి. ఇంటికి వెళ్ళి బెదిరించితే వాళ్ళందరూ వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి సార్ అని చెప్పాలి. ఇది సింపుల్ చెప్పండి, మన రాజా ది గ్రేట్ కామెడీ సీన్ లాగా. కానీ ఇక్కడ సీరియస్గానే ఇంప్లిమెంట్ చేశారు, కామెడీ ఏం కాదులే. అలా వీళ్ళు వెళ్ళి బెదిరించి సొమ్ము చేసుకోవాలి. ఆ టైపు దొంగలు, చెడ్డీ గ్యాంగ్ లాగా, దండుపాలెం లాగా ఇది ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ చిత్తూరుకు వచ్చిన తర్వాత చిత్తూరులో ఎవరు బాగా రిచెస్ట్ అండ్ మరీ రిచెస్ట్ కాదు, బాగా డబ్బులు ఉండాలి, కనబడాలి, పైగా వాడు ఒకడే ఉండాలి. ఇలా చూస్తూ ఉంటే చిత్తూరు అంటే ఒక యూట్యూబ్లో ఒక రీల్ వచ్చింది సడన్గా. ఎస్ఎల్వి ఫర్నిచర్స్, మీరు లోపల కోసం మీకు సోఫాలు గీఫాలు అన్ని తయారు చేసి ఇస్తారు అని వాడు ఒక పిల్లోడు వీడియో చేశాడు. ఆ వీడియో చూసి అలా వెళ్తుంటే ఎస్ఎల్వి ఫర్నిచర్ కనపడింది. పెద్ద స్టోర్. అరే ఇంత ఉందంటే వాడి దగ్గర బోల్డ్ అంత ఉంటుంది. పైగా ఓనర్ని ఒకడే ఉన్నప్పుడు వెళ్ళాలి. ఏం చేస్తాం? ఫస్ట్ ఆ నెంబర్కి కాల్ చేశాడు. సార్ మీరు ఏమేమి చేస్తారు? మేము అన్నీ చేస్తాం, రండి. ఓకే, వచ్చారు. వచ్చిన తర్వాత మీ గోడౌన్ చూపించాడు, అది చూపించాడు, అన్నీ చూపించాడు. ఇక్కడ తయారు చేస్తాం, ఇక్కడ చూడండి మా క్వాలిటీ మెటీరియల్ ఇలా ఉంటుంది, మీరు ఇది చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు అని చెప్పాడు. మేము కూడా ఇంటీరియర్స్ చేస్తామండి, మీకు రెగ్యులర్గా మీతో టైఅప్ పెట్టుకుంటాం, మా ప్రతి ప్రాజెక్టు మీకే ఇస్తాం, మాకు కొంచెం సరసమైన ధరలకు ఇవ్వండి. ఇస్తే వీళ్ళు సరే అనుకున్నారు, నమ్మారు బేసికలీ. సార్ రేపు మరి మొత్తం ప్రాజెక్ట్ అంతా మీకు చూపిస్తాం అండ్ 2 సైట్లు ఉన్నాయి, 2 సైట్స్ చూపిస్తాం. ఒకరోజు మీరు మా కోసం హాలిడే పెట్టుకుంటే మేము ఈ అందరినీ తీసుకొచ్చి మీకు అవి పెట్టుకుంటాం, కొటేషన్ మాట్లాడుకుందాం, అడ్వాన్స్ కూడా ఇచ్చేసుకుందాం. పాపం ఏం చేస్తా సండే ఓకేనా మీకు అన్నాడు. సండే అంటే లేదండి ప్లీజ్ ఇంకో రోజు. సరే మంగళవారం ఓకే మంగళవారం నిన్న పెట్టుకున్నారు ఆ మీటింగ్. వీళ్ళు రానే వచ్చారనమాట. రాయ్యా కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, యాక్చువల్గా మీకు ఏమేమి అనగానే అందరు గన్నులు పెట్టేశారు చుట్టూ. గన్నులు పెట్టేసి ఏం చేస్తున్నారు మీరు అంటే, డబుల్ తీ. అరే బాబు నా దగ్గర లేవు. ఇంత పెట్టుకుని నీ దగ్గర డబ్బులు లేవా అంటే, ఐ వాంట్ టు టెల్ యూ ఏ సాడ్ స్టోరీ ప్లీజ్ సిట్ అన్నాడు. వాళ్ళు కూడా కూర్చున్నారు. అసలు ఏంటంటే, మీరు నిన్న గోడౌన్లో చూశారు కదా, మేము కార్పెంటర్లని పెట్టుకుంటాం నెల జీతానికి. వాళ్ళు ఒకసారి పోతే మళ్ళీ దొరకరు, చాలా కష్టం. నెల జీతాలకు దొరకరు, అందరూ సింగిల్ పనులు పెట్టుకుంటారు. అందుకని చెప్పి వాడికి పని ఇవ్వడానికి, అలానే కూర్చోబెట్టి కూడా శాలరీస్ ఇవ్వం. వాడికి ఊరికే పని చెప్పడానికి స్టూలో టేబుల్లో చేయించుకుంటాం రోజుకోటి. ఆ చండాలం అంతా ఇక్కడికి వస్తుంది. ఈ రోజు అమ్ముడు పోవు విచ్చలవిడిగా మీరు అనుకున్నట్టు. ఎవడో ఎప్పుడో సోఫా, ఎవడో ఎప్పుడో ఫాల్ సీలింగ్, ఎవడో ఎప్పుడో వాల్పేపర్ అట్లా వస్తారు. మాకు చూడ్డానికి మీకు బాగా కనబడుతుందండి ఈ గోడౌన్ అంతా నిండుగా. మా శాలరీలు, కరెంటు బిల్లు, రెంట్లు కూడా అదే లెవెల్లో ఉంటాయి, మిగిలేదు ఇంతే, అసలు అది కూడా మిగలదు. 3 months నుంచి లాస్ట్లోనే ఉన్నాం మేము. ఇది నా పరిస్థితి అంటే వీళ్ళందరూ అయ్యో మీకు అంత కష్టం వచ్చిందా అని ఏడ్చారు. మరి ఏం చేద్దాం? లేదు ఇంత కష్టపడి వచ్చినప్పుడు నిన్ను చంపేయాల్సిందే. మరి మా ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. నీ బదులు ఇంకో దగ్గరికి వెళ్ళి గన్ను పెడితే కనీసం ఎంతో వచ్చేవి. నువ్వు 3 days మా టైం వేస్ట్ చేసావు. అసలు మేము కర్ణాటక నుంచి వచ్చాం. ఏ ఊరికన్నా వెళ్తే 2 daysలో పట్ వెళ్ళిపోయే వాళ్ళం మేము, కనీసం 4-5 దోపిడీలు చేసుకొని. నువ్వు మా టైం అంతా వేస్ట్ చేసావు, నీ దగ్గర ఎంత దోచుకోవచ్చు అని మేము అనుకున్నాం. అనగానే సరే మనం ఒక అండర్స్టాండింగ్కి వస్తాం, కూర్చోండి. విషయం ఏం లేదు, చిత్తూరు మీకు తెలియదు కదా, నాకు బాగా తెలుసు. ఇక్కడ పుష్ప కిడ్స్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది. షాప్ ఇంతే ఉంటుంది కానీ ఓనర్ దగ్గర ఇన్ని డబ్బులు ఉంటాయి. వాడి ఇల్లు ఎక్కడో కూడా నేను చెప్తా, ఏ టైంకి వెళ్ళాలో కూడా చెప్తా. ఇక్కడ చంద్రశేఖర్ అని ఆయన ఉంటాడు. కొంచెం అట్టట్టట్టెళ్ళి అనుకో, ఆ వీధిలో వీళ్ళకి సంబంధించే పుష్ప నావెల్టీస్ అని ఇంకో దుకాణం ఉంది. షాప్ ఇంతే ఉంటుంది కానీ ఆదాయం దండిగా ఉంటుంది. అట్ట వెళ్తే మళ్ళీ చర్చ్ స్ట్రీట్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఇంకో దుకాణం కూడా వీళ్ళదే ఉంటుంది, పుష్ప గెలాక్సీ అని. ఈ ఏరియాలో వీడే బాగా రిచ్, పైకి కనబడ్డ కానీ డబ్బులు బాగా దండిగా ఉంటాయి. కిడ్స్ వరల్డ్ అంటాడు కానీ అన్నీ అమ్ముకుంటాడు.
బాగా వ్యాపారం చేస్తాడు, నాకు బాగా తెలుసు. మీరు లంచ్ టైంకి వస్తాడు, ఆ టైంకి వాళ్ళ అమ్మ ఉండదు, అక్కడ ఉంటుంది, వాళ్ళ నాన్న ఇక్కడ ఉంటాడు, పిల్లలు స్కూల్లో ఉంటారు. మీరు ఆ టైం కరెక్ట్గా వెళ్ళారనుకోండి, మీకు వాళ్ళ ఆవిడ వంట చేస్తూ ఉంటే తింటూ ఉంటాడు, మీరు గబగబ దోచేసుకొని రావచ్చు. నేను చెప్పినట్టు ఎవరు చెప్పొద్దు, మీ గురించి నేను ఎవరు చెప్పా, సంజయ్ జే ఓకే డన్. వెళ్ళారు మంచిగా, అబ్బా పోన్లే మొత్తానికి మా టైం అయితే వేస్ట్ చేసినా కూడా వీడు ఒక మంచి సలహా ఇచ్చాడు, వెంటనే పని అయిపోతుంది, సాయంత్రానికల్లా వెళ్ళిపోదామని దోచేసుకొని. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏయ్ కదిలేరావు కాల్చి పడేస్తా, డబ్బులు గిబ్బులు అని తెచ్చిపెట్టండి అని అన్నాడు. అప్పుడే చంద్రశేఖర్ పాపం పైన ఉన్నాడు, చూసి కింద సిచ్యువేషన్ అర్థమైపోయి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఓ పక్కకు పెట్టేశాడు. వీళ్ళ ఇది బాంబు పేల్ చేస్తాం, కాల్ చేస్తాం అంటే ఏది కాలుస్తావు నిజమా అంటే వాడు పైకి టిష్యూ అని 2 కాల్చాడు. అవతల వాళ్ళకి వచ్చారు కదా, వాళ్ళ ఆక్టోపస్ టీమ్ అలర్ట్ అయింది, వాళ్ళు బయలుదేరారు. ఇక్కడ వీడు కాసేపు చాకచక్యంగా వీళ్ళని ఎంగేజ్ చేసేసరికి వీళ్ళ దగ్గర ఏమంటే అది ఉంది ఇది ఉంది అని చెప్పేసరికి పోలీసులు రానే వచ్చారు, వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం గబగబా జరిగిపోయారు. ఇప్పుడు అందరినీ వరుస పెట్టి కూర్చోబెట్టారు. ఒరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎన్ని దోపిడీలు చేశారు చెప్పండి. లేదు మేము ఫ్రెషర్స్ మీ ఊరికి, ఇంతకుముందు ఏం చేసామో మీకు అనవసరం, ఇక్కడ మాత్రం ఏం చేయలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఇదే. మరి ఇంత చాకచక్యంగా ఎలా వచ్చారు, అలా ఎలా తెలిసింది చెప్పండి 4 వీకితే అంటే ఎస్ఎల్వి ఫర్నిచర్ అని చెప్పాడు, ఇక్కడికి వెళ్తే పని అవుద్దని. వాడెందుకు చెప్పాడురా మీకు పని పట్టుకురండి, ఎరా వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నావా నువ్వు గ్యాంగ్ లీడర్వా, ఎంత ఇస్తావు వీళ్ళకి నెల జీతం, ఎక్కడెక్కడ దోచారు, ఎన్ని రాష్ట్రాలు తిరుగుతారు మీరు, అంతర్రాష్ట్ర ముఠాలా లేక ఇంటర్నేషనల్ ముఠాలా చెప్పండి. అవే లేదు సార్ అదేం లేదు, నేను నన్ను కాపాడుకోవడానికి చేశాను. ఏం కాపాడుకోవడానికి, అసలు వీళ్ళు ఫస్ట్ నన్ను టార్గెట్ చేయడానికి వచ్చారు, పాయింట్ బ్లాంక్లు ఇలా పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక నన్ను కాపాడుకోవడానికి వీళ్ళకి వేరే టాస్క్ ఇచ్చాను వాడినని. మరి వాడి పేరు ఎందుకు చెప్పాను అంటే ఈ మధ్య బాగా సంపాదిస్తున్నాడు కొంచెం ఓకే సరే అయ్యింది ఏదో మొత్తానికి అయితే వాళ్ళ పేరు చెప్పేశావు. ఈ 6 బాబు వీళ్ళనైతే అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ముఠా, ఇప్పుడు వీళ్ళ డ్యూటీ అది కదా ఎక్కడెక్కడ. ఇప్పుడు అది కూడా రబ్బర్ గన్లు, అవి ఒరిజినల్ గన్ కాదు, అవి రబ్బర్ బుల్లెట్లు, కానీ తాకుతాయి, దెబ్బలు తాకుద్ది. మన ప్రాణం పోతేమో కానీ తాకుద్ది, ప్రాణాలు కూడా పోవచ్చు కొంచెం, అవి ఉంటాయి. అందుకని చెప్పేసి అది కూడా ప్రమాదమే, ఆయుధాలు అవి కూడా. సో పేలవు బట్ తాకుతాయి గట్టిగా, హనుమాన్ సినిమాలో గోలీలాగా అనుకో సింపుల్గా చెప్పాలంటే. బట్ ఇప్పుడు వీళ్ళనైతే అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేశారో తెలియాలి కదా. బోర్డులంతా బ్యాంక్ రాబరీలు అవి కూడా చాలా ఉన్నాయి, మరి వీళ్ళు ఏమైనా చేశారో లేదో చూస్తారు. వీడికి మాత్రం శిక్ష పడుద్ది, బట్ అంటే పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తారు. అంటే ఇన్నోసెంటే, కాకపోతే ఏంటంటే మెడ మీద కత్తి పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఇంకొకటి అడ్రస్ చెప్పాడు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.